కరీంనగర్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ చెల్లిన ఓట్లను వేరు చేసే ప్రక్రియ పూర్తయింది. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను సిబ్బంది వేరు చేశారు. కాసేపటి క్రితం ప్రారంభమైన మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. 21 టేబుల్స్ పై ప్రతి రౌండ్ కి 21,000 ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. మొత్తం 12 రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లను అధికారులు లెక్కించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, కౌంటింగ్ ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉంది? గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మాత్రం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. నిన్న నుంచి కౌంటింగ్ సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా డివైడ్ చేయడం జరిగింది. వాటిలో వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లను వేరు చేస్తూ వాటన్నిటిని ఒక బెండల్స్గా కట్టారు. ప్రస్తుతం అయితే ఆ బెండల్స్ కట్టేటువంటి ప్రక్రియ పూర్తి కావడంతో ఇప్పుడైతే కౌంటింగ్ చేయడం ప్రారంభించడం జరిగింది. ఈ కౌంటింగ్ అనేది దాదాపు మొదటి ఫలితం వచ్చే వరకు 3 నుంచి 4 గంటలు పట్టే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే 21 టేబుల్స్లో ఈ ఓటు అనేది కౌంటింగ్ జరుగుతుంది. ఈ కౌంటింగ్ అనేది పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. 11 రౌండ్లలో ఈ కౌంటింగ్ అనేది పూర్తి అవుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే మొదటి ప్రాధాన్యత ఓటు సంబంధించినటువంటి కౌంటింగ్ మాత్రం ప్రారంభమైంది. ఈ కౌంటింగ్ ఫలితం మాత్రం వెల్లడయ్యేందుకు దాదాపు 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం మాత్రం ఉన్నట్లుగా కనిపిస్తుంది. గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి ఫలితాలపైన ఉత్కంఠ మాత్రం నెలకొంది. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో దాదాపు 21,000 ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదయ్యాయి. ఇంకా కూడా ఈ ఓట్ల సంఖ్య మాత్రం పెరిగే అవకాశం మాత్రం ఉంది. అధికారికంగా ఎన్నికల అధికారులు వెల్లడించినటువంటి వివరాల ప్రకారం అయితే 21,000 ఓట్లు మాత్రం ఇప్పటి వరకు చెల్లలేదు. ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 30,000 ఓట్ల వరకు చెల్లని ఓట్లుగా నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి ఫలితాలపైన కొంత ఆసక్తి మాత్రం నెలకొంది. ఉత్కంఠగా ఈ ఫలితాలు ఉండబోతున్నది మాత్రం ప్రస్తుతం ఓటింగ్ సరళిని చూస్తే మాత్రం స్పష్టమవుతుంది. ఈ బీజేపీ, బీఎస్పీ అదేవిధంగా కాంగ్రెస్ ఈ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఈ త్రిముఖ పోరులో ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారని చెప్పి ఆసక్తిగా మారింది. ప్రస్తుతం అయితే చెల్లని ఓట్లుగా ఉన్నటువంటి 21,000 ఓట్లు ఏవైతున్నాయో 21,000 ఓట్లు మొదటి ప్రాధాన్యత సంబంధించినటువంటి ఓట్లు. ఈ ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదు కావడంతో ఈ ఓట్లు అభ్యర్థి గెలుపోటలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ సంబంధించినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తారు. రెండవ ప్రాధాన్యత ఓటు బీజేపీకి వేయకుండా మరొక పార్టీకి లేకపోతే మరొక అభ్యర్థికి వేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఓటర్లు కూడా ఆ కాంగ్రెస్కు తప్పించి మరొక అభ్యర్థికి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. రెండు పార్టీలు కూడా పరస్పరం ఒకరికొకరు ఓట్లు వేసుకునే పరిస్థితి లేదు. రెండవ ప్రాధాన్యత ఓటు ఈ రెండు పార్టీల నుంచి ఎక్స్పెక్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి మూడవ అభ్యర్థి ఎవరై ఉంటారో ఆ మూడవ అభ్యర్థి ఇద్దరి మధ్య గెలుపోవడంలో ఏ రకంగా ప్రభావితం చేయబోతున్నాడని మాత్రం ప్రస్తుతం అయితే ఆసక్తి నెలకొంది. ఎవరికి వారు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ ఫలితాలు మొదటి ఫలితం దాదాపు 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫలితాలు మొదటి ఫలితంలోనే కొంత ఏ రకంగా ఓటరు సరళి ఉండబోతుంది, ఓటరు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నాడనే విషయం పైన కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కౌంటింగ్ మాత్రం మొదలైందని చెప్పుకోవచ్చు. మొదటి ఫలితం సాయంత్రం వరకు వెల్లడవుతుందని చెప్పి అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికైతే కౌంటింగ్ ప్రాసెస్ మాత్రం స్టార్ట్ అయింది. ఈ కౌంటింగ్ దాదాపు 21 టేబుల్లో కొనసాగుతుంది. కాబట్టి తుది ఫలితం మొదటి ప్రాధాన్యతలోనే విజేతను ప్రకటిస్తారా, లేకపోతే ఎలిమినేట్ రౌండ్స్లోనే మొదటి ప్రాధాన్యత సంబంధించినటువంటి ఓట్లు దక్కపోతే ఎలిమినేషన్ రౌండ్స్ ద్వారా అభ్యర్థి గెలుపును ప్రకటిస్తారనేది మాత్రం వేచి చూడాలి. రేపటి వరకు ఈ కౌంటింగ్ అనేది కొనసాగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సతీష్.